నమస్తే. నేను మీ రమేష్. విద్యార్థి మిత్రులారా, గోరారాజాజీ గ్రాండ్ పాస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. డియర్ స్టూడెంట్స్, మనము సులభమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణం నేర్చుకుంటున్నాము. ఇంతకు మొదలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నాం. అలాగే ఆర్టికల్స్ కూడా నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, నేను అంటూ ఉంటాను, విద్యాధనం సర్వధనం ప్రధానం. ఎందుకంటమ్మా, ఈ విద్యని ఎవ్వరు దోచుకోరు. ఈ విద్య మనం పంచుతూ పోతే, ఇస్తూ పోతే పెరుగుతుందే కానీ తరగదు. సో ఫ్రెండ్స్, అలాంటి విద్యని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అండ్ ఈరోజు ఏ టాపిక్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, అదేనమ్మా టెన్స్. మనకు టెన్స్ వస్తే ఆంగ్లము కరెక్ట్గా మాట్లాడగలుగుతాం, రాయగలుగుతాం. టెన్స్ కనుక రాకపోతే చాలా తప్పులవుతాయి. సో టెన్స్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఫ్రెండ్స్, విద్యార్థి మిత్రులారా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే అభ్యర్థులారా, గివ్ యువర్ అటెన్షన్. ఈ టెన్స్కి నేను ఏది చెబుతానో జాగ్రత్తగా వినండి. నేను చెబుతానో అది పూర్తిగా రాసుకోండి. అయితే ఈరోజు ఈ క్లాస్లో నేను ఇంకో విన్నపం చేయదలుచుకున్నాను. నేను ప్రతిసారి స్టూడెంట్స్కి అంటాను, కాకపోతే ఈరోజు నేను ఇంకో అప్పీల్ చేస్తున్నాను పేరెంట్స్కి. ఎవరి పేరెంట్స్, ఎవరింట్లో అయితే స్టూడెంట్స్ ఉన్నారో, పేరెంట్స్ ఎవరికైతే టైం ఉందో, అమ్మ నాన్నలు, మీరు కూడా మీకు సమయం దొరికినప్పుడు అప్పుడప్పుడు ఈ క్లాసు, ఈ గ్రామరు కొంచెం చూస్తూ పోండి. ఎందుకంటే మీకు కనుక వచ్చింది అనుకోండి, నాకు తెలిసి మీలో చాలా మందికి వస్తుంది. కాకపోతే ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా రాకపోతే, ఇంకొందరికేమో చిన్నప్పుడు చదువుకోవడానికి అవకాశం రాదు అటువంటి వాళ్ళు. సో ఆ పేరెంట్స్కి, ఆ అమ్మ నాన్నలకి నేను ఒక విన్నపం చేస్తున్నాను. దయచేసి మీరు కూడా కొంచెం ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ తీసుకోండి. మీరు కూడా కొంచెం నేర్చుకోండి. ఎందుకంటే మీరు కనుక నేర్చుకున్నట్లయితే మీరు మీ పిల్లలకి చెప్పగలుగుతారు. అలాగే అమ్మా నాన్నలే కాదు, నేను ఇంకొంచెం ముందుకెళ్తాను. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, దయచేసి కుదిరితే కొంచెం దీంట్లో ఇంట్రెస్ట్ చూపెట్టండి. ఎందుకంటే నేర్చుకోవడానికి అంటే వయస్సు అంటే ఏమి ఉండదమ్మా. ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ఉదాహరణకి నన్నే చూడండి. టీచింగ్ నో ప్రాబ్లం, నాకు చైల్డ్స్ ప్లే. బట్ ఈ వీడియోలు తీయడం, షూటింగ్ చేయడం, ఎడిటింగ్ చేయడం, అప్లోడ్ చేయడం ఇది నాకు కొత్త. బట్ నేను నేర్చుకుంటున్నాను. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీ ముందుకు వచ్చాను, నేర్చుకుంటున్నాను. ఇప్పటికి ఇంకా నాకు ఎడిటింగ్ కంప్లీట్గా రాదు, పర్ఫెక్ట్గా రాదు. అయినా నేను ప్రయత్నం చేస్తున్నాను. సో అందుకనే నేను ప్రతి ఒక్కరికి అప్పీల్, విన్నపం ఏంటంటే, నేర్చుకోండి. మనం నేర్చుకుంటే మనం మన పిల్లలకు నేర్పగలుగుతాం. మన పిల్లలు నేర్స్తారు. మనకు కనుక తెలియకపోతే మన పిల్లలు ఏం చదువుతున్నారో మనకు కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను చాలా గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెటూరులో నేను చూస్తూ ఉంటాను. పిల్లలు చదువుతారు, కాకపోతే పేరెంట్స్కి పాపం రాదు. పిల్లలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అందుకనే పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి నేను అప్పీల్ ఇది. మీరు ప్రయత్నం చేయండి. కుదిరితే మీరు కూడా నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే పిల్లలకి ఈజీగా మీరు చెప్పవచ్చు. పిల్లలు ఏం చదువుతారో మీకు అర్థమవుతుంది. మీకు టాస్క్ ఇచ్చారంటే ఏమనుకోకండి. అంటే ఇది నేను మన పిల్లలకి గనక మనము ముందుకు తీసుకెళ్ళాలంటే ముందు మనకు కొంచెం రావాలి. అందుకనే ఎవరికైతే అవకాశం ఉందో, అందరూ కాదు, అవకాశం ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు దయచేసి నేను చెప్పే గ్రామర్ నేర్చుకోండి. మనం మన పిల్లలకి చెప్పగలుగుతాము. సో థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఆంగ్ల గ్రామర్లోనే ముఖ్యమైన టాపిక్ టెన్స్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థులు బోర్డు పరీక్ష రాసే, ఇంటర్మీడియట్ 10th, దెన్ అంతకంటే ఇంపార్టెంట్ ద candidates who are going to appear for competitive examinations. This is very important for you అమ్మా. దిస్ ఇస్ బేసిక్. మళ్ళీ నేను చెబుతున్నాను. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే, దాహం ఏంటంటే నువ్వు దొడుతున్నాం. అప్పుడు కాదమ్మా, మనము ముందు నుంచే
ఈ బేసిక్ పునాది నుంచి మనం పైకి వెళ్తే మనకు వస్తుంది. నేను ప్రతిసారి చెబుతుంటాను. అంటే పునాది కనుక గట్టిగా ఉంటే బిల్డింగ్ ఎంత పెద్దనా కట్టుకోవచ్చు. పిల్లర్లు గట్టిగా ఉంటే బిల్డింగ్ ఎంత పెద్దగా కట్టుకోవచ్చు. సో అలాంటి పునాది, అలాంటి బేసిక్ నేను ఇక్కడ నేర్పుతున్నానమ్మా. ఈ బేసిక్ గనుక మనకు వచ్చిందనుకోండి, మీరు జన్మలో గ్రామర్ మర్చిపోరు. ఒకసారి మీరు నోట్బుక్లో రాసుకొని రివిజన్ చేయండి, మీరు ఎప్పటికీ మర్చిపోరు. నేను బండ మీద రాసిస్తాను ఇప్పటికైనా. సో ఫ్రెండ్స్, సో లెట్స్ స్టార్ట్ అమ్మా. టెన్సెస్ అండ్ దేర్ యూజెస్. టెన్స్ అంటే మనం తెలుగులో కాలము అంటాము. కాలములు వాటి ఉపయోగములు. ఈ కాలంలో మరి ఏం నేర్చుకుంటాం మనం? టెన్స్లో అంటే ఏంటి? అసలు టెన్స్లో మనం నేర్చుకునేది ఏంటి? ఏం లేదమ్మా. చిన్నగా చెప్పాలంటే టెన్స్లో మనము వాక్యాల్ని ఎలా తయారు చేస్తాము, ఫ్రెండ్స్. బహుశా మీకు నేను నా ఫస్ట్ క్లాస్ బహుశా మీకు తెలిసి ఉంటుంది. గ్రామర్ అంటే ఏమిటి, గ్రామర్ యొక్క డెఫినేషను. అంతేకాకుండా మళ్ళీ మన చిన్నప్పుడు మన తొలి గురువు అమ్మ మనకి ఏదో చెబుతుందో అదే గ్రామర్ అని నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పానమ్మా. అది మళ్ళీ చూడండి కావాలంటే. దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషనల్ వీడియో, దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషనల్ క్లాస్. గ్రామర్ అంటే ఏదో కాదు. గ్రామర్ అంటే చిన్నప్పుడు మా అమ్మ మనకి ఏదైతే నేర్పుతుందో పలుకులు, మాటలు, అదే గ్రామర్. మనకు తెలియక అమ్మో అని భయపడతాం. వెల్, సో ఇక్కడ కాలములు అంటే, ఈ కాలంలో మనం వేరేసుకుంటున్నాం అంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్, వాక్యాన్ని ఎలా రాయాలి, వాక్యాన్ని రాయడానికి దాంట్లో ఏ పదాల్ని మనం వాడతాం, ఎలా వాడాలి, అది నేర్పేదే టెన్స్ అమ్మ. సో టెన్సెస్ అండ్ దేర్ యూజెస్, కాలంలో వాటి ఉపయోగములు. మరి టెన్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి? సో ఫ్రెండ్స్, టేక్ యువర్ నోట్బుక్ అండ్ పెన్సిల్ ఆర్ పెన్ and be ready to take down the notes. Friends, there are three tenses. There are three tenses in the English language. రాసుకోండమ్మా. There are three tenses. తెలుగులో కూడా రాసుకోండి. కాలములు 3. తెలుగులో కూడా ఏం రాసుకుంటారు? కాలములు 3. నేను ఇక్కడ ఎందుకు రాయాలి అంటే, ఈ బోర్డు కొంచెం చిన్నగా ఉంది, ప్లేస్ సరిపోక నేను పూర్తిగా రాయలేకపోయాను. కాకపోతే మీరు మాత్రం మీ నోట్బుక్లో సీరియల్గా రాసుకోండి. మీరు ఏం రాసుకోవాలో నేను చెప్తాను. కాలములు 3. దెర్ ఆర్ 3 టెన్సెస్. 3 కాలములమ్మా. ఏంటి అవి? ప్రెజెంట్ టెన్స్ తెలుసా మనకి? వర్తమాన కాలము అంటే ప్రస్తుతం, ఇప్పుడైతే నడుస్తుందో దాన్ని మనం ప్రెజెంట్ టెన్స్ అంటాం అమ్మా. నడిచే కాలాన్ని ఏమంటాం మనము? ప్రెజెంట్ టెన్స్. ప్రస్తుతం ఏదైతుందో అదే ప్రెజెంట్ టెన్స్, వర్తమాన కాలము. పాస్ట్ టెన్స్ గతించిందన్నమాట, ఇంతకు ముందరది భూతకాలము. పాస్ట్ టెన్స్ అంటే ఏంటమ్మా? భూతకాలము. రాసుకోండి అమ్మా ఇవి. ఫ్యూచర్ టెన్స్, FUTUR, ఈ ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం అంటే రానున్నది, రేపు అన్నమాట. వర్తమాన కాలం అంటే ఇప్పుడు, భూతకాలం అంటే గతించింది, పోయింది, భవిష్యత్ కాలం అంటే రేపు, రానున్నది అన్నమాట. సో ఈ విధంగా there are 3 tenses. Dear friends, in English language there are 3 tenses: present tense, past tense and future tense. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము. ఈ 3 రాసుకోండమ్మా. దెన్ మళ్ళీ కిందకి వస్తే, అగైన్ ఈచ్ టెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 parts. అగైన్ ఈచ్ టెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 parts. మళ్ళీ రాసుకోండమ్మా. అగైన్ ఈచ్ టెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 parts. రాసుకోండి. మళ్ళీ ఈ 3 కాలాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము, దీంట్లో ప్రతి కాలంలో 4 భాగాలు అయితే 4 parts, 4 భాగాలు అనమాట, 4 రకాలు. ప్రెసెంట్ టెన్స్లో 4 రకాలు, పాస్ట్ టెన్స్లో 4 రకాలు, ఫ్యూచర్ టెన్స్లో 4 రకాలు. అంటే ఇవి 4, ఇవి 4, ఇవి 4, మొత్తం 12 అమ్మా. మొత్తం ఎంత? 12. చెబుతాను మిత్రులారా. ఆంగ్ల భాషలో మీరు ఏ గ్రంథాన్నైనా తిరిగేయండి, మీరే పుస్తకం చదవండి, ఆ పుస్తకాల్లో, ఆ గ్రంథాల్లో ఈ 12 రకాల వాక్యాలే ఉంటాయి. ఈ 12 రకాల కంటే బయట ఏ వాక్యం అసలు లేనే లేదు ఇంగ్లీష్లో. ఏమున్నాయి? ఈ 12 రకాలే వాక్యాలు. ఓన్లీ 12 టైప్స్. ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో 12 ఇవే అన్నమాట. ఇక దీంట్లో సెంటెన్స్ ఎలా రాస్తారో
అదొక్కసారి మనం నేర్చుకున్నామంటే ఇక మన జన్మలో ఆంగ్లం మర్చిపోము. 12 రకాల వాక్యాలు ఫ్రెండ్స్. ఆ 12 రకాలు ఇక యాక్టివ్ ప్యాసివ్ వాయిస్‌లో ఉండవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఉండవచ్చు, దేంట్లోనే ఉండవచ్చు. బట్ ద బేసిక్ ఈజ్ ద 12 సెంటెన్సెస్. గుర్తుంచుకోండి అమ్మా. బేసిక్ ఏంటి? 12 సెంటెన్సెస్. సో దెర్ ఆర్ 3 టెన్సెస్: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అగైన్ ఈచ్ టెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. తెలుగు రాసుకోండమ్మా. మళ్ళీ ప్రతి కాలంలో 4 భాగాలు ఉంటాయి. ప్రతి కాలంలో ఎన్ని భాగాలు ఉంటాయి? 4 భాగాలు ఉంటాయి. తెలుగులో రాసుకోండమ్మా. తెలుగులో రాసుకుంటేనే మీకు గుర్తుంటుంది. లేకపోతే ఓ 1 మంత్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది, నో ప్రాబ్లం. బట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం మర్చిపోతాం. అందుకే మర్చిపోకుండా ఉండడానికి ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ తెలుగు ఆల్సో. అగైన్ ఈచ్ టెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ టు 4 పార్ట్స్. మళ్ళీ ఒక్కో కాలంలో 4 భాగాలు ఉంటాయి. అవి చూద్దాం 4 భాగాలు ఏంటియో. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో 4 భాగాలు, ఆ పేర్లు ఏంటి చూద్దాం మనము. ప్రెజెంట్ టెన్స్ లో 4 భాగాలు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాసుకోండమ్మా. లేకపోతే దీనికి ఇంకో పేరు ఉంది, ప్రెజెంట్ ఇండిఫినెట్. అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో ఏం చేస్తారో తెలుసా? బోర్డ్ ఎగ్జామ్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అడిగింది అనుకోండి, నో ప్రాబ్లం, మనకు తెలుసు. బట్ ప్రెజెంట్ ఇండిఫినెట్ అనేది అడిగింది అనుకోండి, అప్పుడు కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాం. మనకు తెలిసి ఉంటే పర్వాలేదు, అంటే ప్రెజెంట్ ఇండిఫినెట్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనకు తెలిసి ఉంటే పర్వాలేదు, తెలియకపోతే ప్రాబ్లం వస్తుంది. అందుకే మిత్రులారా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆబ్లిక్ ఇచ్చి ఇక్కడ ప్రెజెంట్ ఇండిఫినెట్ టెన్స్ రాసుకోండి అమ్మ. 2 దీన్ని ఏమంటారు? ఇంకో పేరు ఇండిఫినెట్. దాన్ని మన తెలుగులో సాధారణ వర్తమాన కాలము లేదా సామాన్యమైన వర్తమాన కాలం కూడా రాశారమ్మా. ప్లీజ్ అండర్స్టాండ్, వర్తమాన కాలము. మీరు పూర్తిగా రాసుకోండి. మీరు మీ నోట్బుక్లో పూర్తిగా రాసుకోండి. ఇక్కడ ప్లేస్ లేక నేను వచ్చినాగా రాశాను. ఏముంటుంది దీన్ని? సాధారణ వర్తమాన కాలము లేదా సామాన్యమైన వర్తమాన కాలము. ఇక రెండవది వస్తే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ స్పెల్లింగ్ చూడండి అమ్మా. CONTINUOUS, కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. లేకపోతే దీనికి ఇంకో పేరు ఉందమ్మా కంటిన్యూస్ కి, దానికి ప్రోగ్రెసివ్ టెన్స్ అంటారమ్మా. ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్, PROGRESSIV, ప్రోగ్రెసివ్ టెన్స్. ఎగ్జామ్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతారు. కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటివి. అంటే సింపుల్ మనకు తెలుసు, కంటిన్యూస్ తెలుసు, చాలా మంది తెలుసు. కాకపోతే ఇండిఫరెంటే తెలియదు. అంటే అందరికని కాదు, కొందరికి తెలియకపోవచ్చు. ప్రోగ్రెసివ్ అంటే కూడా తెలియదు. ప్రోగ్రెసివ్ అంటే కంటిన్యూస్ అన్నమాట. సో ఈ 2 మాత్రం గుర్తుంచుకోండి. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లేదా ప్రోగ్రెసివ్ టెన్స్ అంటే ఏంటమ్మా? కంటిన్యూస్ అంటే కొనసాగే. అంటే ఇప్పుడు మనం ఏదో చేస్తున్నాం పని, ఇప్పుడు నేను నేర్పుతున్నాను మీకు, కంటిన్యూస్ అన్నమాట, కొనసాగుతుంది అనమాట. లేకపోతే ఇంకో పేరు దీనికి అసంపూర్ణ వర్తమాన కాలం. కొనసాగే వర్తమాన కాలము లేదా అసంపూర్ణ వర్తమాన, అంటే మనం చేసే పని పూర్తి కాలేదు, నడుస్తుంది అనమాట. మళ్ళీ నేను ఎప్పుడైతే ఒక్కో టెన్స్ గురించి నేను చెబుతానో అప్పుడు డీటెయిల్గా రాసిస్తాను. అంతవరకు ఈ బేసిక్ అయితే రాసుకోండమ్మా. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్, కొనసాగే లేదా అసంపూర్ణ వర్తమాన కాలము. ఇది రెండవది. ఇక మూడవది వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ పూర్ణం అన్నమాట, సంపూర్ణం అన్నమాట. పూర్ణ వర్తమాన కాలము లేదా సంపూర్ణ వర్తమాన కాలము పర్ఫెక్ట్ అన్నమాట. సో మన తెలుగు పీపుల్కి, మన తెలుగు ప్రజలకి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మరి సింపుల్ పాస్ట్ టెన్స్ లో కొంచెం అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ప్లీజ్ రైట్ డౌన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పూర్ణ వర్తమాన కాలము లేదా సంపూర్ణ వర్తమాన కాలము, ఇది మూడవది. ఇక నాలుగవది వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి అమ్మా, దీంట్లో 2 టెన్స్లు ఉన్నాయి. ఏది? ఈ పర్ఫెక్ట్ ఉంది. మూడవది పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దీంట్లో ఉంది. మళ్ళీ రెండవది కంటిన్యూస్, అంటే దీంట్లో రెండు యాక్షన్స్ ఉన్నాయి అన్నమాట. యాక్షన్ ఒకటే, కాకపోతే 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పూర్ణ అసంపూర్ణ వర్తమాన కాలము లేదా పూర్ణ కొనసాగే వర్తమాన కాలము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రెజెంట్ టెన్స్ లో 4 భాగాలు, 4 రకాలు.
అదే విధంగా ఈ ప్రెజెంట్ టెన్స్లో అయితే 4 భాగాలు ఉన్నాయో సేమ్ పాస్ట్ టెన్స్లో కూడా ఉన్నాయమ్మా. అయితే ఒకటి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ బోర్డు పై ప్లేస్ లేకనో ఇక్కడ ఒక లైన్ గీసి మళ్ళీ ఇక్కడ రాశాను. మీరు నోట్బుక్లో అలా చేయకండి. నోట్బుక్లో ఈ ప్రెజెంట్ టెన్స్ ఇలా రాసుకొని పాస్ట్ టెన్స్ మళ్ళీ కింద రాసుకోండి. ఇంకా దీని కింద పాస్ట్ టెన్స్, మళ్ళీ దాని కింద ఫ్యూచర్ టెన్స్. మీరు ఇట్లా సైడ్కి రాయకండి అమ్మ. సో ఇక పాస్ట్ టెన్స్లో 4 ఇవి చూద్దాం. సేమ్ అన్నమాట బెట, పేరు సేమ్ ఉంటుంది. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ నేమ్. చూడమ్మా, పేరులో అసలు డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ పేరు. ఏంది? సింపుల్ పాస్ట్ టెన్స్. ఏ విధంగానైతే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకున్నామో అదే విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ సాధారణ సామాన్యమైన భూతకాలము. దీన్ని పాస్ట్ ఇండిఫినిట్ కూడా అంటారమ్మా. ఏ విధంగా అయితే ప్రెసెంట్ ఇండిఫినిట్ అన్నమో దాన్ని పాస్ట్ ఇండిఫినిట్ కూడా అని అడుగుతారు. రెండవది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అమ్మా, కొనసాగే వర్తమాన కాలము లేదా అసంపూర్ణ వర్తమాన కాలం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇంతకు ముందు అనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్ ఇంతకుముందు అయిపోయింది, పాస్ట్ కంటిన్యూస్ అంటే కూడా ఇంతకుముందు అయిపోయింది అది. పాస్ట్ మూడవ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పూర్ణ భూతకాలము. భూతకాలంలోనే అంటే ఇంతకుముందే ఆ పని పూర్తయింది అనమాట. ఇక నాలుగవది వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పూర్ణ అసంపూర్ణ భూతకాలము లేదా పూర్ణ కొనసాగే భూతకాలము. సో దీంట్లో ఫ్రెండ్స్ సెంటెన్స్లు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి యాక్షన్స్ మనం దీంట్లో చూపెడతాము, ఎటువంటి యాక్షన్స్ మాట్లాడతాము, అది కూడా డీటెయిల్గా మనం చూసుకుందాము. ఇక నెక్స్ట్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ తర్వాత ఈ ఫ్యూచర్ టెన్స్ ఏతుందో దాంట్లో కూడా 4 భాగాలు అమ్మ, 4 రకాలు. ఏంటి అవి కూడా సేమ్. మళ్ళీ ప్లీజ్ రైట్ డౌన్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సాధారణ లేదా సామాన్యమైన భవిష్యత్ కాలము. ఫ్రెండ్స్ ఆంగ్లంలో రాయండి, దాని తర్వాత తెలుగులో కూడా రాయండి. ఎందుకంటే తెలుగులో కనుక మనం రాలేదనుకోండి మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ దానికి ఏమంటారో తెలియదు. సో దిస్ ఇస్ బేసిక్. ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ తెలుగు ఆల్సో. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సాధారణ లేదా సామాన్యమైన భవిష్యత్ కాలము. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అమ్మ, కంటిన్యూస్ స్పెల్లింగ్ గుర్తుంచుకోండి అమ్మ, CONTINUOUS కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కొనసాగే లేదా అసంపూర్ణ భవిష్యత్ కాలము. మూడవది వచ్చి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, పూర్ణ భవిష్యత్ కాలము. ఇక నాలుగవది వచ్చి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పూర్ణ అసంపూర్ణ భవిష్యత్ కాలము. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఆంగ్ల భాషలో 3 కాలములు మరియు ఒక్కొక్క కాలంలో 4 భాగములు. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడే నేను చెప్పాను, ప్రెసెంట్ టెన్స్ లో 4, పాస్ట్ టెన్స్ లో 4, ఫ్యూచర్ టెన్స్ లో 4, టోటల్ 12 అమ్మా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆంగ్ల భాషలో ఈ 12 రకాల సెంటెన్స్ కంటే అసలు బయట సెంటెన్స్లే లేవు. ఈ 12 రకాల సెంటెన్స్ ఒక్కసారి 12 కనుక మీకు వచ్చాయనుకోండి, ఈ 12 కనుక అంటే ఇట్లా గట్టిగా ఇప్పుడు మనం ఎట్లా అంటే కళ్ళు మూసుకొని కూడా చెప్పాడు అనమాట. ఈ 12 రకాల సెంటెన్స్ ఏ విధంగా ఉంటాయో ఇవి కనుక మీకు వచ్చాయనుకోండి, మీరు ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఆంగ్లం మాట్లాడడంలో. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి అమ్మా. ఇక మన నెక్స్ట్ పీరియడ్లో బహుశా ఇవి ఓన్లీ పేర్లు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినాయి. ఇక నెక్స్ట్ క్లాస్లో మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి మనకు కనీసం 2 క్లాసులు పడతాయమ్మా. అది చిన్నగా తక్కువ నేర్చుకుంటాయి. ఇంకా డీటెయిల్లో పోతే 4 క్లాసులు పట్టవచ్చు. డీటెయిల్లో పోతే ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి 4 క్లాసులు పట్టవచ్చమ్మా. ఎందుకంటే నేను డీటెయిల్గా నేర్పుతున్నాను, డీటెయిల్గా నోట్స్ ఇస్తాను. ఎప్పటికీ మర్చిపోరు. మీరు నేను ఇచ్చిన నోట్స్ కనుక మీరు రాసుకుంటే ఏ పోటీ పరీక్షలోనైనా మీరు తప్పులు లేకుండా రాయగలుగుతారు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆగుదాం మనం ఇక్కడ. ఇక నెక్స్ట్ మన క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఆ సెంటెన్స్లో ఏ పదాలు మనం వాడతాము, మరి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఇవన్నీ డీటెయిల్గా నేర్చుకుందామమ్మా. అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ విధంగా ఈ 4 ఈ 12 రకాల వాక్యాలు మనం ఒకసారి నేర్చుకున్నామంటే ఎప్పటికీ మర్చిపోము. సో ఫ్రెండ్స్ బహుశా మీరు రాసుకోండి.
అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ బాక్స్లో క్వశ్చన్స్ అడగవచ్చు. నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ తప్పకుండా ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం ఇక్కడ ఆగుదాము. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకో ఈ లెసన్ దీన్ని కంటిన్యూ చేద్దాము. అంతవరకు ఆల్ ద బెస్ట్. టేక్ కేర్.